వాందేం బాయా యా పశువుల డాక్టర్నో పనికి మానో తీసుకొచ్చాడు గబ్బు నాయాలు. వాడికి సంబంధించిన గుర్తులు ఏమైనా ఉన్నాయా? లేకేమి వాడు తల్లి కడుపులో ఉండగా తీసిన స్కానింగ్ రిపోర్ట్ ఉన్నది నా కాడ. చాలు, అది చాలు. జై గూగుల్ తల్లి. అచ్చు నా పోలికే. అమ్మయ్యా నా కొడుకే. అంటే ఇన్ని రోజులు మీరు నన్ను అనుమానించారా? చిచ్చి. సరే సరే, ఈ దరిద్రులు నన్ను పట్టుకునే లోపు మన వెళ్ళి మన కొడుకుని కలుసుకుందాం. పద పద. ఈడేమిరా తెల్ల సున్నం కొట్టిన గోడ లెక్కున్నాడు. చూడాల్సింది వెనక్ కాదు, ముందు చూడు. స్వామి 25 నుండి మా ఎవరని అడుగుతుంటే మా అమ్మ చెప్పట్లేదు స్వామి. ఇదిగో నా ఫోటో పెట్టి మా ఫోటో తీవా స్వామి. జై గూగుల్ తల్లి. అమ్మా గూగుల్ తల్లి, మా అయ్య బిల్ గేట్స్ బిల్ క్లింటన్ అయ్యేటట్టు చూడు తల్లి. కబ్బునాయారా ఈ వయసులో నీ అబ్బాయి కనుక్కొని ఏం బిగుతావురా? ఆస్తిలో వాట అడుగుతావా? ముందు పోయి వీ నెతికి తోలుకరాబో. అలాగే. అమ్మ గూగుల్ తల్లు అగోరా వారం దినాలు ఇచ్చి బుడ్రాజు అడ్రస్ లేడు. వాడు ఆడుంటాడు గూగుల్ తల్లి అడుగు. జై గూగుల్ తల్లి. వేర్ ఈస్ బుడ్రాజు? బ్యాంకాక్ లో ఉన్నాడని చెప్తుందిరా గూగుల్ తల్లి. బ్యాంకాకా? ఎదవ ఫోన్లు. అన్న ఫోన్ రా. హలో అన్న. యారుండారా? ఎర్రటి ఎండలో రాజస్థాన్ ఎడారిలో ఆడి కోసం ఎదుగుతున్నాం అన్నా. మరి గూగుల్ తెలియదురా మీరు బ్యాంకాక్ లో ఉంటారని చెప్తాంది. అట్ట చెబుతున్నా అన్నా. అన్నా ఆడు ఈడికే వచ్చినాడు. నేను ఈ ఫోన్ పెట్టేదలికి మీరే ఉండల్లా, లేకుంటే మీ పెళ్ళాలందరినీ దొలకొచ్చి నేను ఈడ చేపించుకుంటా శాండ్విచ్ మసాదు. వచ్చేస్తాం అన్నా. నా పెళ్ళంతో మసాజ్ చేయించుకుంటాడంట. ఒకసారి చేయించుకొని చూడమను. దోలు తీరుద్దు ముసలుడికి. ఆ తిక్కల రెడ్డి మనుషులు. అదా ఆగరా, ఎక్కమంటే ఎక్కేస్తావేంటి? శివ కోపడుకు. వాళ్ళు నాకు కత్తి పెట్టి నిన్ను బెదిరిస్తే నువ్వు సూపర్ అమ్మా, నా బంగారు ఎక్కండ్రా. ఇక్కడ చేసేద్దామా? ఏంద్రా వేసేది? కోడి కూర రాగి ముద్ద. అయ్యగారి ఆచారం తెలీదా? మర్యాదగా ఇంటికి తీసుకెళ్లి గడప లోపల కాలు పెట్టాకే నరకాల. ఏంద్రా బండి ముందుకు పోవట్లేదు? ఎవడ్రా నువ్వా? జఫా 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 రెడ్డి. ప్రాబ్లం ఎక్కడుంటే ఈ జఫా రెడ్డి ఎక్కడ ఉంటాడు? రే ఈయన కూడా ఇడ్స్కరండి రా. కొత్త రౌడీలు నరకడం ప్రాక్టీస్ చేసుకుంటారు. చావు కూడా నన్ను చూస్తే భయంతో చచ్చిపోతుందిరా. ఆఫ్టర్ ఆల్ మీరెంత? ఏం చూపించుంటాడు స్వామి? ఏమో తెలీదు. ఒరే కత్తుల కింద పడేయండి రా. ఉన్న ఈడు బుర్రలో గుజ్జు మాత్రం చాలా ఉంది స్వామి. వదలొద్దండి సార్, మేము చాలా కష్టాల్లో ఉన్నాం, మమ్మల్ని కాపాడండి సార్. కావాలంటే నా ఆస్తి మొత్తం తీసుకోండి సార్. అవసరమైతే నన్ను వాడుకోండి. కావాలంటే నన్ను వాడుకోండి స్వామి. ఏదో ఫ్లోలో అనేశాను. కొంప తీసి వాడేసుకుంటాడా ఏంటి? వస్తున్నాడు. మగవాళ్ళయ్యుండి మమ్మల్ని వాడుకోండి అనే స్టేజ్కి దిగజారంటే మీ ప్రాబ్లం డెప్త్ ఏంటో నాకు అర్థమైంది. ఓకే, ఇకపై మీరు నన్ను వాడుకోండి. అలాగే స్వామి. ఫుల్ గా వాడేసుకుంటాను సార్. ఏంద్రా నువ్వు చెప్పేది? అవునన్నా, ఆడు కొత్తోడు స్కూల్ పిల్లోని యూనిఫారం లో వచ్చి వాళ్ళని కాపాడినాడు. సీమ సీక్రెట్లు బాగానే తెలుసుకున్నాడు రా వాడు. అన్నా మన ఇంట్లో పనులు మిస్సింగ్ అన్నా. ఈ సీడీ మాస్క్ వాళ్ళ రూమ్ లోనే దొరికాయి. వాళ్ళ అమ్మా నాయన 25 సంవత్సరాల నుంచి మన ఇంట్లోనే ఉంటూ మన ఉప్పు కారం తింటూ మన కట్లోనే కారగొడి పోయినారా? అవునన్నా. ఇది వాళ్ళ ఫ్యామిలీ సాంగ్ సీడీ అంట. ఇదొక్కటి సాలురా వాళ్ళను రప్పించనీకి. ఇది పెద్దరాయుడు గారి ఇల్లు. స్వామి అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు స్వామి? ఆ జట్కా బండి చూస్తే తెలియట్లేదు. నీతిరా, న్యాయం రా, ధర్మం రా. అదిగో పెదరాయుడు గారు లేచినట్టున్నారు. లోపలికి వెళ్దాం రండి. పెదరాయుడు గారు, పెదరాయుడు గారు.
పెద్దరాయుడు గారు ఆచారి తీయరా బండి రేయ్ అది మన ఇంట్లో పనిచేసే పిల్లరా దాన్ని మన బిడ్డలాగా చూసుకోవాలి గాని దాని మంచాన్నే పంచుకుంటావురా కఠరా తాళి బండికా కడతావా లేదా ఏయ్, నేను పెళ్లి చేసుకోపోయా అమ్మాయి నువ్వు కడతావేంటి కట్టకపోతే చంపేసేటట్టున్నాడు. నువ్వు కట్టావేంటి ఇది నన్ను చంపొద్ది ఏదో ఒకటి చేయాలి పోలీస్ 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 ఇదవుతే బ్లాక్ మనీ లాకర్లో దోసినట్టు వస్తుంది. ఎవరతను? వాడు పోలీసే. మీరెవరు? నీతి మరణ కుక్క కఠరా తాళి రాయుడు. డార్లింగ్ నువ్వా? డార్లింగా ఇన్నాళ్ళు ఏమైపోయావు? నువ్వు ఊళ్ళోకి రావడం ఫస్ట్ టైం అన్నావు. ఆల్రెడీ అకౌంట్ ఉందా? శివ ప్రియా ఆవిడేదో కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు కన్ఫ్యూజ్ అయ్యే పర్సనాలిటీ అనేది కైపెక్కించేది కానీ ఉండు నీ చేత నిజం చెప్పిస్తా. కామేష్ సురేష్ నరేష్ గిల్లడేంటి? మీరు నన్ను కామేష్ అనుకున్నారా చంపేశారండి బాబు నేను కామేష్ కొడుకుని కామేష్ కొడుకువా నువ్వు? బాబు పిన్ని గట్టిగా రోకు. ఫ్యామిలీ ఉందని తెలిస్తే నా సెన్సెక్స్ డ్రాప్ అయిపోతుంది. ఏం డ్రాప్ అయినా పిన్ని పిన్నే ఈ పిన్ని గొడవ ఏంట్రా బాబు? రేయ్! పిన్నైనా అత్తైనా న్యాయం న్యాయమేరా రిలేషన్షిప్ బిట్వీన్ టూ పర్సన్స్ ఇన్ ఏ ఫ్యామిలీ మస్ట్ బి లైక్ ఫిష్ అండ్ వాటర్ నాట్ లైక్ ఫిష్ అండ్ ఫిషర్మెన్. రాయుడు ఏమైంది దీనికి? పొద్దున్నే మందు కొట్టాడా? కాదు, తీర్పులు చెప్పి చెప్పి ఊళ్ళోన జనాలందరినీ వెలేశాడు. అలా వెలేసింది ఊరైంది, ఊరేమో పొలిమేరైంది. అప్పటి నుంచి పిచ్చి పట్టి ఇది వరస. ఏదో నా బిజినెస్ కండగా ఉంటాడని ఆయన పంచన పడున్నా. అంటే రైడ్ గారిని ఇలా వాడుకుంటున్నావా? నువ్వేంట్రా అంత ఫీల్ అయిపోతున్నావు? ఆయన మీద ఉన్న గౌరవం నిన్ను వాడుకోవట్లేదని బేంగా సామే దీన్ని పెట్టి పిల్లక్క కత్తిరిస్తా. మీరు ఉండండి పిన్ని మా నాన్నగారి గురించి డీటెయిల్స్ ఏమన్నా తెలుసా లేదు బాబు, అప్పుడప్పుడు ఫేస్బుక్ లో మెసేజ్లు తప్ప ఫేస్ చూసి చాలా రోజులైంది. కానీ నువ్వు ఎప్పటికైనా తిరిగి వస్తావని నీకిమ్మని మీ ఫ్యామిలీ సాంగ్ సీడీ నాకు ఇచ్చెళ్ళాడు. ఉండి తెస్తాను. నాయుడు గారి కుటుంబం, బంగారు కుటుంబం, కామేష్ కుటుంబం. ఇదిగో బాబు. పిన్ని డివిడి ప్లేయర్ ఉందా లేదు బాబు, రాయుడు గారి ల్యాప్టాప్ ఉంది, తీసుకొస్తాను. పెద్ద రైడ్ దగ్గర ఉండాల్సింది పెద్ద పెద్ద లంక పొగ చుట్టాలి కదా. ఈడెవడో 3G రాయడు అనుకుంటా అందుకే ల్యాప్టాప్ మెయింటైన్ చేస్తున్నాడు ఓహో సామే నన్ను ఆడు. నీతిరా న్యాయం రా ధర్మం రా. మాయల పెరికిన ప్రాణం చిలకలో ఉన్నట్టు రాయుడు గారి రిమోట్ దీని చేతిలో ఉంది. ఏమబ్బి ఏం ఆగిపోయినావు దా అరే తిక్కల్రెడ్డి, ఈడేవుట్రా మంచినా సేమ్ రూల్స్ ప్రకారం ఇప్పుడు మేము చిన్నపిల్లలం. యూనిఫామ్ లో ఉన్నావు, నువ్వేం పేకలేవురా. నువ్వే కదరా యూనిఫామ్ లో ఉండేది. ఆ అబ్బి లేడుగా. అదే నీ పాయింట్. కమాన్ శివ, గెట్ అప్ చేంజ్. ఇలా ఇచ్చావేంట్రా ట్విస్ట్? కమాన్ బాయ్స్. సీమ రూల్స్ ప్రకారము పెద్దోళ్ళు పిల్లోలను చంపకూడదు గాని పిల్లోళ్ళు పిల్లోలను చంపుకోవచ్చు కదా. ఒరే తిక్కలోడా, నీ ఇంటి రూల్స్ ప్రకారం మేము గుమ్మం లోపల అడుగు పెడితేనే నరకాలి. ఏం మర్చిపోయావా? బ్యాకులో బొచ్చు లేకున్నా తొక్కలో లాజిక్కులు బాగానే తీస్తాడవే. ఒక్క తూరి ఎనికి తిరిగి చూడరా. గ్యాప్ లోనే గుమ్మం కట్టిస్తారా? ఇంకా గ్యాప్ ఇస్తే సమాధి గుడిక కడతావురా.